గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే సప్నాతో మరొక ఫుడ్ రివ్యూ చేయడానికి అయితే వచ్చేసాను. సో అదే బాగా ఓవర్ హైప్ ఇచ్చేసిన రెస్టారెంట్, అదే ఆహ్వాన కిచెన్. సో ఈ ఆహ్వాన కిచెన్ అనేది ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనమాట. మన గోదావరి సైడ్ ఉంటుంది, ఘాట్ సైడ్. సో ఇక్కడ ఆంబియన్స్ ఇదంతా ఎలా ఉంది, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, బిల్ ఎంత అయింది, ఇవన్నీ డీటెయిల్స్ పూర్తిగా పిన్ టు పిన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో అస్సలు స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి, ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికే రావు కాబట్టి మా సొంత డబ్బులు పెట్టుకొని ఈ ఫుడ్ రివ్యూ అయితే చేస్తున్నాము. సో అస్సలు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చేసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము వచ్చింది ఏంటంటే బాగా హైప్ ఇచ్చేసిన కొత్తగా స్టార్ట్ అయిన ఒక రెస్టారెంట్. కొత్తగా కాదు, ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది, బట్ ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నుంచి కూడా ఫుడ్ బ్లాగర్లు వచ్చి మరీ ప్రమోట్ చేస్తున్నారు. అసలు అంత ఏముంది అని చూడడానికి అయితే ఈరోజు వచ్చాము. రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఫుడ్ టేస్ట్ ఎంతో కూడా చూద్దాము. బట్ వీళ్ళనైతే పిలిచి అడిగితే పొట్లం కీమా పులావ్ బాగుంటుందంట, చికెన్లో అయినా మటన్లో అయినా. సో మేము అదైతే ఇక్కడ చెప్దామని ఫిక్స్ అయ్యాం. ప్రైస్ 55. ఏదో మాట్లాడుతున్నామని ఏమనుకోకండి, మా వాళ్ళైతే బెస్ట్ పడుతుంది. సో పొట్లం కీమా పులావ్ ఒకటి. నెక్స్ట్ చూసిన ఎక్కువ ఉన్నాయి. కార్న్ చీజ్ రోల్ చెప్తాను. అంటే లేదంటే ఇందులో పచ్చిమిర్చి కోడి పులావ్ చెప్పి ఇందులో కార్న్ చీజ్ చూద్దాం, రెండు అయితే కార్న్ చీజ్ పచ్చిమిర్చి కోడి పులావ్ కార్న్ చీజ్ రోల్. ఎక్స్క్యూజ్ మీ, అని చెప్పింది కాకుండా మాకు నచ్చింది ఆర్డర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే 2 ఐటెంలు వస్తే కొంచెం పిల్లలకి బాగుంటుందని. ఇక్కడ ఒక ఐటమ్ 455 రూపీస్, అంటే 500 ఇక్కడ అయిపోతుంది. అది 2 కలిపి 500 అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ. అసలు ఏమనుకుని లేకుంటే ప్రైజెస్ పెట్టాలో నాకు అర్థం కాదు. అసలు ఫుల్ ఫ్లైస్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ పురుగులు ఉన్నాయి. వెజ్ స్టార్టర్స్లో కార్న్ చీజ్ రోల్ ఒకటి, నాన్ వెజ్ పులావ్స్లో పచ్చిమిర్చి కోడి పులావ్ అండ్ 1 వాటర్ బాటిల్. కూలింగ్ నార్మల్. ఓకే, అసలు మెయింటెనెన్స్ లేదు, కొంచెం కూడా మెయింటెనెన్స్ లేదు. మరి ఏముందని చెప్పి దీన్ని ప్రమోట్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ మేమిద్దరం కలిపి చేసిన పాతది ఓవర్ హైపర్ రెస్టారెంట్, దాని పేరేంటి, అజంతా. అది చాలా వరకు చాలామంది చూశారు, చాలా కమెంట్స్ వచ్చాయి. కానీ లిప్స్టిక్లు ఎందుకు పెట్టుకొని తింటున్నారు, ఇలాంటి తుప్పాసి కాకుండా కొంచెం మంచి క్వశ్చన్లు అడగండి. మేము కూడా ఏంటంటే డబ్బులు అవి ఊరికే రావు కాబట్టి ఇప్పుడు కాన్షియస్ ఒకటి పచ్చిపోతాం. యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే ఇక్కడికి వచ్చే ముందు రివర్ వ్యూతో తిందామని అనుకున్నాం. కానీ ఆ రివర్ వ్యూలో ఉన్న ఏదైతే స్వీట్లు ఉన్నాయో అసలు క్లీన్ లేదు. ఏదైతే బోట్ పక్కన ఫుల్ డ్రైనేజ్ ఉంది, ఫుల్ ఫ్లైస్ ఉన్నాయి. తింటుంటూ వచ్చి తిండి పడతాయి అన్నట్టు ఉంది. సో అక్కడి నుంచి వచ్చి లోపలికి కూర్చున్నాం అనమాట. చాలా ఫుడ్ ఉంది, చాలా ఫ్లైస్ ఉంది. I don't know how people are even promoting this as a high restaurant. చూద్దాం మరి వచ్చిన తర్వాత ఫుడ్ తిన్న తర్వాత అది ఎలా ఉంటుందో చెప్దాం. టైం బట్ ఎలా ఉంది, కానీ జనాలు అయితే లేరు.
జనాలు ఎవ్వరు లేరు. అండ్ టైం ఓకేలే, ఈ టైంకి ఎవరు వస్తారులే, 7:79. సో చూద్దాం. మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసి ఒక 5 minutes అవుతుంది. ఎంతసేపట్లో ఫుడ్ వస్తుందో చూద్దాం. 7:79. గోంగూర కట్ట డెజర్ట్స్ కూడా 180 నుంచి స్టార్ట్ అవుతుంది. మై గాడ్ 250 వరకు ఉన్నాయనుకుంటా. కునాఫా 250, ఆప్రికాట్ డిలైట్ 250, రబడి 250. ఓకేలే, ఎక్కడైనా ఏ రేట్లో. కాకపోతే కునాఫా 250 అంటే ఎక్కువ. మిగతా ఓకే ఓకే. చూద్దాం మరి ఎంతసేపట్లో వస్తారు. కనీసం తినడానికి కూడా వీలు లేదు. ఏంటేలా పెట్టుకుని తినాలి. చైనీస్ వాళ్ళు తింటారు కదా, వాళ్ళ ఫేస్ ఒకటే కనబడుతుంది, వాళ్ళ ఫేస్కి ముందు ఫుడ్ ఉంటుంది. అలా అయిపోయింది. అది ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చింది ఆర్డర్. ప్లేట్లు కూడా ఇరిగిపోయినాయి. అబ్బో, ఇది కూడా ఇరిగిపోయింది. కార్న్ చీజీ రోల్. ఓకే, కార్న్ చీజ్ రోల్. నేను చీజీ అంటున్నాను, ముందు అన్నం నేర్చుకుంటున్నారు కదా. ఓకే సారీ, కార్న్ చీజ్ రోల్. ఓకే, సో ఫస్ట్ బైట్. పైన వేసిన మసాలా బాగుంది, పెరి పెరి అనుకుంటా. లోపల కూడా చీజీగానే ఉంది. ఓకే ఓకే అవును. సో నార్మల్గా దీని ప్రైస్ వచ్చేసి 269. ఓకే, వర్త్ ఇట్. కానీ ఇందులో వీళ్ళు నార్మల్ చీజ్ వేసినట్టున్నారు. మజుల్లా చీజ్ అయితే మనం ఇలా తీసినప్పుడు ఇలా సాగుద్ది, అండ్ టేస్ట్ కూడా మారుద్ది. అవును. బాగుంది. లోపల కూడా పెద్దగా కార్న్ కూడా ఏమి అనిపించలే. చీజ్ మొత్తం బాగా తెలుస్తుంది కానీ కార్న్ ఏం పెద్దగా అనిపించలే. A few moments later. గుర్తొచ్చింది సార్, సుభాష్ సార్ ఇక్కడ ఫోన్పే చేస్తారండి, ఫోటో తీసుకుని. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఎగ్ అంతా నాది. అన్న ఒక రైస్.
అబ్బా కంఫర్ట్ లేదు సీట్. ఓకే, స్మెల్ మాత్రం అద్దరిపోయింది, మామూలుగా లేదు స్మెల్. నా ముక్కు మూసిపోయింది అయినా నాకు స్మెల్ వస్తుంది. చాలా బాగుంది స్మెల్. సో మేము చెప్పింది ఏంటంటే పచ్చిమిర్చి కోడి పులావ్. గుడ్డ వచ్చింది, బాగుంది. బాగుందా? వీళ్ళందరూ ఉదయం అలవాటు ఫ్యాన్ ఎదురుగుంటా పెడుతున్నారు. ఓకే, కానీ టేస్ట్ బాగుంది. స్పైసీ ఉందా? నాకైతే అంత స్పైస్ అనిపించట్లేదు, కానీ టేస్ట్ బాగుంది. టేస్ట్ మొత్తం చాలా బాగుంది. ఇంకా చికెన్ పీస్ ఎలా ఉంది. సో యాక్చువల్లీ మాకు ఏమైంది అని అంటే ఫీడ్ పోయింది. సో తింటున్నప్పుడు చెప్పింది అంతా పోయింది మాకు. బట్ ఇలా పర్లేదు, అయినా సరే మేము మళ్ళీ చెప్తాము. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. సో ఫుడ్ చాలా బాగుంది. సో మేము ఆర్డర్ చేసుకుంది ఏంటంటే కార్న్ చీజ్ రోల్ అండ్ అలానే పచ్చిమిర్చి కోడి పులావ్. రెండు చాలా బాగున్నాయి టేస్ట్. పచ్చిమిర్చి కోడి పులావ్ ఏంటంటే స్పైస్ ఉంటుంది అన్నారు కానీ అసలు స్పైసే లేదు, బట్ ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది. సో రెండు వర్త్ ఇట్టే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది. ఒకే ఒకటి లోపం ఏంటంటే హైజీన్. అదొక్కడు కూడా ఉండుంటే ఇంకేం పేరు పెట్టక్కర్లేదు, సూపర్ ఉన్నట్టు. అండ్ సో ఇది వీడియో. మాకు మాత్రం ఫుడ్ విపరీతంగా నచ్చింది. ఓకే, ఎందుకంటే బయట ప్రైసెస్ కూడా ఇవే ఉంటున్నాయి కాబట్టి ప్రతి రెస్టారెంట్లో. సో ఓకే, బట్ ఫుడ్ మాత్రం బాగుంది, మంచిగా ఫ్లేవర్ఫుల్గా. మీరు తిన్నానే మిగిలినట్టు ఒక పీస్ ఉంది ఇందులో. బట్ చాలా బాగుంది. స్పేస్ లేక వీడియో మొత్తం పోయింది. బట్ నేను నిజం చెప్తున్నా అండి, రండి ట్రై చేయండి. సో మేమైతే పచ్చిమిర్చి కోడి పులావ్ అండ్ కార్న్ చీజ్ రోల్ ట్రై చేసామన్నాం కదా, మీరు అవి ట్రై చేస్తే ఎలా అనిపించిందో మాకు కమెంట్ చేయండి. ఒకవేళ మీరు డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తే మీకు నచ్చిందా నచ్చలేదు అది కూడా మాకు కమెంట్స్ రూపంలో చెప్తే, కొత్తగా ఎవరైనా వీడియో చూసి వెళ్ళే వాళ్ళు ఉంటే అవి చూసుకొని అవే ఆర్డర్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా, కొంచెం చూసుకొని ఆర్డర్ చేసుకుంటారు. సో ఇది వర్త్ హైప్ ఫర్ ఫుడ్. Worth hype for food, but for hygiene and maintenance it's not worth hype. బిల్ వచ్చింది. సో బిల్ వచ్చింది. బిల్ 675. కార్న్ చీజ్ రోల్ 269, పచ్చిమిర్చి కోడి పులావ్ 329, వాటర్ బాటిల్ 45. సో టోటల్ 643. జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రెండు కలిపి సో టోటల్ 675 అయితే అయింది. సో ఎక్కడికి వచ్చిన ఇదే అవుతుందిలే, పెద్దగా ఇదే లేదు. సో 675 మాకైతే ఇలా అనిపించింది. సో మీరు కూడా వచ్చి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ చేయండి. సో మళ్ళీ మరొక ఫుడ్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు బాయ్.